హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని నెక్స్ట్ కాన్సెప్ట్ థీరమ్ 1.6 గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఒకసారి చూద్దామా థీరము. లెట్ p be a prime number if p divides a square where a is a positive integer then p divides a. అంటే ఏమిటంటే p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అన్నమాట. ఓకేనా? ప్రైమ్ అంటే ఏమి? అది 1 అండ్ ఇట్ సెల్ఫ్తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, ఈ p అనే ప్రైము a స్క్వేర్ అనేటువంటి ఒక నంబర్ని నథింగ్ బట్ అది ఒక కాంపోజిట్ నెంబర్ ఉంటుంది a స్క్వేర్ అనేది. సో ఆ నంబర్ని డివైడ్ చేస్తుంది p అనేది. అయితే సో వేర్ a ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్, ఏ వాల్యూ కూడా ఎలా ఉండాలా? ఒక పాజిటివ్ ఇంటిజర్ ఉండాలి, అంటే నెగిటివ్లో ఉండకూడదు, ఒక పాజిటివ్ ఇంటిజర్ ఉండాలి. దెన్ ఏమవుతుందంట? p డివైడ్స్ a, అంటే p అనేది a స్క్వేర్ అనే ఒక నంబర్ని డివైడ్ చేస్తే p అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సరే, సో ఆల్రెడీ ప్రూఫ్ రాసినాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లెట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ ఈస్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు ఏ గురించి మాట్లాడుతున్నాను. p డివైడ్స్ ఏ అంటే ఏని p డివైడ్ చేస్తూనే ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఏ వాల్యూ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఉంటుంది, ఎందుకంటే కాంపోజిట్ నెంబర్ కాబట్టి. సో ఏని ఒక ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా తీసుకుందాం. ఓకేనా? లెట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ అంటే ఆల్రెడీ మనం ఏని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసినాం అనుకుందాం. అప్పుడు దానికి ఏమేమి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయంటే p1 p2 p3 p4 సో ఆన్ pn అనుకుందాం. ఓకేనా? సో ఏ ఈజ్ ఈక్వల్ టు p1 p2 సో ఆన్ pn, వేర్ p1 p2 సో ఆన్ pn ఆర్ ప్రైమ్స్ అండ్ నాట్ నెసెసరీలీ డిస్టింక్ట్. అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా డిస్టింక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు మనం చూసింటాం కదా. సో ఏదైనా ఒకటి 100 అనే నెంబర్ ఉంది, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఎలా వస్తుంది? 250 జా, 225 జా, 5 5 జా, 5 1 జా 5. అప్పుడు 100కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఏమొస్తుంది? 2 × 2 × 5 × 5. సో అబ్జర్వ్ చేస్తే మనము 100కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 × 2 × 5 × 5. అంటే ఇక్కడ డిస్టింక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సో రిపీటెడ్ కూడా ఉండొచ్చు ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 అనేది రిపీట్ అయింది కదా, అట్లా ఇక్కడ అన్ని డిఫరెంట్ ఉండాల్సిన అవసరం లేదు, రిపీట్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఇవన్నీ ఏ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు p1 p2 సో ఆన్ pnని స్క్వేర్ చేద్దాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p1 p2 సో ఆన్ pn హోల్ స్క్వేర్. సో టోటల్గా వీటన్నిటిని కలిపి హోల్ స్క్వేర్ తీసుకుందాం. సో హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏమి? ఇంతకుముందు చదివింటాం మనం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. సో ఎన్ని టైమ్స్ అయితే ఉంటుందో అన్ని టైమ్స్ ఒక నెంబర్ని మనము మల్టిప్లై చేయాలి. సో ఈ హోల్ స్క్వేర్ వాల్యూని మనం 2 టైమ్స్ తీసుకుందాం. p1 p2 సో ఆన్ pn ఇంటూ p1 p2 సో ఆన్ pn. కాబట్టి ఏ స్క్వేర్ వాల్యూ ఈ విధంగా రాసుకున్నాం. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. గివెన్ దట్ p డివైడ్స్ ఏ స్క్వేర్. సో ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇచ్చినాడు, p అనేది ఏం చేస్తుందంట? ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. సో p ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. అంటే ఏదైనా ఒక నంబరు సో ఈ నెంబర్ని డివైడ్ చేసిందంటే, ఈ ప్రైమ్ నెంబర్ దీన్ని డివైడ్ చేసిందంటే ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో, అంటే ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇదే కదా, వీటిలో ఎక్కడో ఒక చోట p ఉంది అని అర్థం. ఓకేనా? p ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ వాల్యూ ఇదే కదా ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో లేదా ఇక్కడ ఏదైనా చూద్దాం, ఏ స్క్వేర్ అంటే ఇది వీటి యొక్క స్క్వేర్, అంటే లోపల ఎక్కడో ఒక చోట మనకి p ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో p ఈజ్ వన్ ఆఫ్ p1 p2 సో ఆన్ pn. అంటే p అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, అంటే వీటిలో ఈ ప్రైమ్స్లో p అనేది ఉంటుంది అని అర్థం. సో వీటిలో ఉంది అంటే నథింగ్ బట్ ఈ ప్రోడక్ట్లో ఉందంటే ఈ సింగిల్ దీంట్లో కూడా ఉన్నట్లే. సో p ఈజ్ వన్ ఆఫ్ p1 p2 సో ఆన్ pn. ఎందుకంటే దీని నుంచే కదా మనం 2 సార్లు రాస్తాం, అంటే ఇక్కడ ఎక్కడో p ఉంది అని అర్థం ప్రైమ్. సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు p1 p2 సో ఆన్ pn. సో ఏ స్క్వేర్ అంటే ఇది అనుకున్నాం, కానీ ఇంతకుముందు ఏ అంటే ఏమనుకున్నాం? p1 p2 సో ఆన్ pn అనుకున్నాం. సో p అనేది ఆల్రెడీ దీంట్లో ఉంటే p1 p2 సో ఆన్ pnలో ఉంటే, ఇక్కడ ఉన్నట్టు ఏ స్క్వేర్ వాల్యూలో ఉంటే ఏలు కూడా ఉన్నట్లే కదా, ఇవే వాల్యూస్ కదా ఇక్కడ రాసింది మనం. అంటే p1 p2 సో ఆన్ pnలో కూడా p ఉన్నట్లే. ఓకేనా? సో సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు p1 p2 సో ఆన్ pn,
సో దీంట్లో కూడా p ఉంది కాబట్టి ఇక్కడ ఏం వాల్యూ ఇది ఏ కదా. సో ఇక్కడేమో ఏ స్క్వేర్ వాల్యూ ఇది, ఏ స్క్వేర్లో p ఉంది అంటే p అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. మరి వీటి వాల్యూ ఏ అనుకుందాం కదా, ఏ అనుకున్నామంటే p అనేది దీన్ని కూడా డివైడ్ చేసినట్లే కదా. p అనేది వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కూడా అవుతుంది. ఓకేనా, ఏ స్క్వేర్లోనే ప్రైమ్ ఫ్యాక్టర్ అయిందంటే ఏలో కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ ఉన్నట్లే. ఆ p అనేది ఇప్పుడు ఏని డివైడ్ చేస్తుందని లాస్ట్లో కన్క్లూడ్ చేస్తాం. దేర్ఫోర్ p డివైడ్స్ ఏ. ఓకేనా, సో కన్ఫ్యూజ్ కావద్దండి, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. p అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే p అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి ఈ థీరంలో. ఫస్ట్ నేను ఏకి ఒక వాల్యూ తీసుకుంటాను. ఏకి వాల్యూ ఏం తీసుకున్నామంటే p1 p2 సో ఆన్ pn అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇది అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఏ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకున్నాం. దీంట్లో p1 p2 సో ఆన్ అవి యూనిక్గా ఉండొచ్చు లేదా డిస్టింగ్ కూడా ఉండొచ్చు. డిస్టింగ్కే ఉండాల్సిన అవసరం లేదు అంటున్నాడు, రిపీట్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ కూడా చూసినాం. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు కావాల్సింది ఏ స్క్వేర్ వాల్యూ కావాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p1 p2 సో ఆన్ pn హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, సో హోల్ స్క్వేర్ని మనం ఏం చేస్తామంటే 2 సార్లు రాద్దాం. ఓకే, సో ఇదే వాల్యూని 2 సార్లు రాస్తాం. నా సో ఇంతకుముందు ఇచ్చినాడు గివెన్ దట్ p డివైడ్స్ ఏ స్క్వేర్. p అనేది ఏం చేస్తుందంట, ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందని ఆల్రెడీ ఇచ్చినాడు. అంటే ఏ స్క్వేర్ వాల్యూ ఇదే కదా. సో దీంట్లో సో p ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్. p అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందంటే వీటిలో ఎక్కడో ఒక చోట p ఉన్నట్లే కదా. అంటే దీంట్లో కూడా ఖచ్చితంగా p ఉంటుంది, దీంట్లో కూడా ఖచ్చితంగా p ఉంటుంది. దీన్నే మనం 2 సార్లు రాసినామంటే p అనేది వీటన్నిటిలో ఎక్కడో చోట ఉంటుంది. సో అదే చెప్తున్నాం. సో p ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, లేదా ఈ వీటిలో ఏదో ఒకటి అది p1 p2 సో ఆన్ pnలో ఏదో ఒక వాల్యూ p ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా, మరి ఈ వాల్యూ దేనికి ఈక్వల్, ఏకి ఈక్వల్. ఏ ఈజ్ ఈక్వల్ టు p1 p2 సో ఆన్ pn అంటే దీంట్లో కూడా p ఉన్నట్లే కదా. సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు p1 p2 సో ఆన్ pn కాబట్టి p అనేది దీంట్లో ఉంది అంటే p ఏని కూడా డివైడ్ చేస్తుంది. సో p డివైడ్స్ ఏ. ఓకేనా, ఈ థీరం ఏం మనము మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక స్టేట్మెంట్ నేర్చుకోవాలి. p అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే p అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది అని. ఓకేనా, సో ఈ థీరంని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనం ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో ఈ స్టేట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ p డివైడ్స్ ఏ. ఓకేనా, ఎగ్జాంపుల్ 7 ప్రాబ్లం చూద్దాం. సో ఏముంది, షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. అంటే ఇప్పుడు మనము ఇర్రేషనల్ నంబర్స్ గురించి చదువుతున్నాం. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రేషనల్ నంబర్ అంటే ఏవి. సో ఇర్రేషనల్ నంబర్ అంటే ద నంబర్స్ విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q నాట్ ఈక్వల్ టు 0 అండ్ p, q బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఏ నంబర్స్ని అయితే మనం p/qలో రాయలేమో, కన్వర్ట్ చేయలేమో అలాంటి నంబర్స్ని మనం ఏమంటాం, ఇర్రేషనల్ నంబర్స్ అంటాం అని ఆల్రెడీ మనం వీడియో 1లో నంబర్ సిస్టంలో క్లియర్గా చదువుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇర్రేషనల్ నంబర్స్కి ఎగ్జాంపుల్స్ ఏమి, లైక్ సమ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, nth రూట్స్, లైక్ √2, √3, √5 లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ 7 లేదా క్యూబ్ రూట్ ఆఫ్ 15 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో సమ్ ఈ వాల్యూ లేదా పై వాల్యూ, ఇవి కూడా ఇర్రేషనల్ నంబర్స్ అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఇక్కడ √4 మిస్సింగ్ కదా, √4 వాల్యూ అంతా 2, అప్పుడు ఇది ఇర్రేషనల్ కాదు, రేషనల్ అవుతుంది, అందుకే ఇక్కడ √4 వాల్యూ. సేమ్ లైక్ √9 వాల్యూ 3, సో ఇది కూడా ఇర్రేషనల్ కాదు, రేషనల్. సో అక్కడ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్ అవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్ కాదు, రేషనల్ నంబర్స్. ఓకేనా, అవి కాకుండా మిగతా వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఓకేనా, ఎందుకంటే వీటిని మనం p/qలో కన్వర్ట్ చేయలేం. వీటి వాల్యూ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ √2 వాల్యూ 1.1414 సంథింగ్, అంటే టర్మినేటు కాదు, రిపీటు కాదు. ఓకేనా, √3 వాల్యూ 1.326 సంథింగ్ ఏదో వస్తూనే ఉంటుంది అన్నమాట, అంటే టర్మినేట్ కాదు, రిపీట్ కూడా కాదు. వీటిని అలాంటి నెంబర్స్ని మనం p/qలో కన్వర్ట్ చేయలేమని ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో, ఇంతకుముందు ఎక్సర్సైజ్లో కూడా చెప్పుకున్నాం. ఓకేనా, సరే, ఇర్రేషనల్ నెంబర్ గురించి కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి ఇర్రేషనల్ నెంబర్ అని, √2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మరి ప్రూవ్ చేయాలంటే ఇక్కడ కాంట్రడిక్షన్ అనేటువంటి ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏమిటంటే,
ముందే మనము ఇది ఇర్రేషనల్ అని చూపించాలి కదా. దీన్ని ఏమనుకుంటాము, నేను ఇర్రేషనల్ కాదు రేషనల్ అని అనుకుంటా. ఫస్ట్లో √2ని రేషనల్ అని అనుకుంటా. రేషనల్ అని అనుకుని సాల్వ్ చేసుకుంటూ పోతుంటే నాకు ఎక్కడో ఒక చోట కాంట్రడిక్షన్ వస్తుంది. కాంట్రడిక్షన్ వచ్చింది అంటే దాని అర్థము మనం అనుకున్నది తప్పు అని. స్టార్టింగ్లో మనం రేషనల్ అని అనుకుంటాం కదా, సో అనుకున్న కాన్సెప్ట్ తప్పు. మరి తప్పు ఉండేది నెంబర్ మనకు 2 రకాలు ఉంటాయి, ఒకటి రేషనల్ ఒకటి ఇర్రేషనల్. మరి రేషనల్ అనుకునేది తప్పు అంటే అది ఆటోమేటిక్గా ఏమైనట్ల ఇర్రేషనల్ అని చెప్తాం, లాస్ట్కి కన్క్లూడ్ చేస్తాం ఈ విధంగా. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి దీన్ని ప్రూవ్ చేయాలంటే ప్రూఫ్ రాద్దామా. ఓకే, దీన్ని అజ్యూమింగ్ మెథడ్ అంటాం. మనమే అనుకుందాం ముందుగానే. లెటర్స్ అజ్యూమ్ √2 ఈజ్ రేషనల్. ఓకేనా. √2ని ఏమనుకుందాము, రేషనల్ అనుకుందాం. వాడు చూపించమనేది ఇర్రేషనల్. సరే చూపిస్తాం లాస్ట్లో. కాకపోతే ముందుగా నేను ఏమనుకున్నా అంటే √2ని ఇర్రేషనల్ కాదు రేషనల్ అని నేనే అనుకుంటా. ఓకేనా. రేషనల్ అని అనుకుంటే ఏదైనా రేషనల్ నెంబర్ ఎలా ఉంటుంది, మరి రేషనల్ నెంబర్ అనేది p/q ఫామ్లో ఉంటుంది. రేషనల్ అంటే p/qలో రాయలేం, కానీ రేషనల్ అన్నాడు కాబట్టి p/qలో రాయొచ్చు అని అర్థం కదా దాని అర్థము. కాబట్టి √2 అనేది ఖచ్చితంగా p/q ఫామ్లో ఉంటుంది అని అర్థం రేషనల్ అంటే. కాబట్టి p/q అన్న రాయొచ్చు, a/b కూడా రాసుకోవచ్చు. a/b అని రాసుకుంటా, అంటే p/q ఫామ్లో రాసుకున్న √2ని రేషనల్ అని అనుకుంటున్నాం కాబట్టి. సరే, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రేషనల్ అని చెప్పాలంటే a అండ్ b వాల్యూస్లో కింద డినామినేటర్లో 0 ఉండకూడదు, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇంకా ఏం చెప్పుకోవాలా, a అండ్ b ఆర్ ఇంటీజర్స్. అంటే ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఉంటాయి, రేషనల్ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, ఈ వాల్యూస్ అన్ని ఇంటీజర్స్ ఉండాలి. లైక్ ప్లస్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్, అది కూడా ఓన్లీ పాజిటివ్ నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఇది ఒక రేషనల్, -3/5 ఇలా ఉండాలి. ఓకేనా అని అనుకుందాం. ఇంకా ఒక కండిషన్ ఉంది రేషనల్కి. కండిషన్ ఏమిటంటే ఇంకోటి, ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఇది కూడా కండిషన్. ఏంది కోప్రైమ్ అంటే, సో ఏదైనా ఒక నంబర్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ 50/15 అనుకుందాం. 50/15 ఇది ఒక రేషనల్ నెంబరే కదా, p/qలో ఉంది కాబట్టి రేషనలే. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా అని చెక్ చేయాలంటే, క్యాన్సిల్ అవుతుందా చెక్ చేయాలంటే, రేషనల్ నెంబర్ అంటే స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. అంటే లాస్ట్లో ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటంటే, 50కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం. 225 నెక్స్ట్ 5 5 1 5. సో ఏమేమి వస్తాయి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 50కి, 2 × 5 × 5 బై 15కి, సో 3 5 5 1 అంటే 3 × 5. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాసుకుంటే, ఇక్కడ చూడండి కొన్ని కామన్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 5 5. సో ఇది అఫ్కోర్స్ రేషనల్ నెంబరే, కాకపోతే కామన్ కూడా ఉండొచ్చు. కానీ స్టాండర్డ్ ఫామ్లో ఉండాలంటే లాస్ట్లో కామన్ ఏమి ఉండకూడదు. అంటే కో ప్రైమ్ కావాలంటే, ఇవి రెండు కో ప్రైమ్ కావాలంటే కామన్ ఏమి ఉండకూడదు. అంటే మీ 5 5 క్యాన్సిల్ చేయాలి. చేస్తే ఇంకేం మిగులుతుంది, 2 5 మిగులుతుంది పైన. అంటే 2 5 10/3 ఒకటే మిగిలింది. 50/15 అంటే వాల్యూ 10/3నే స్టాండర్డ్ ఫామ్లో. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏమైనా క్యాన్సిల్ చేయగలమా, ఇంకా క్యాన్సిల్ చేయలేము. కాబట్టి అప్పుడు 10 3ని కోప్రైమ్ అంటాం. 50 50ని కోప్రైమ్ అనము, వీటిని కోప్రైమ్స్ అని చెప్పము. ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇంకా క్యాన్సిల్ కావడానికి. సో ఇక్కడేమో కామన్ ఫ్యాక్టర్స్ లేవు, కానీ మనం క్యాన్సిల్ చేయడానికి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ లేదు. రెండింటిని డివైడ్ చేసేటట్లు ఇక్కడ 5 5 ఉంది, ఇక్కడ లేదు. అప్పుడే దీన్ని ఈ రెండింటిని 10 and 3ని కోప్రైమ్ అంటాం. సో అది చెప్తున్నాం. అంటే ఏబి అనేది ఏం కావాలంటే డినామినేటర్లో 0 ఉండకూడదు, ఏబి వాల్యూస్ ఇంటిజర్స్ ఉండాలా. చూడండి 10 అనేది ఇంటిజర్, 3 అనేది కూడా ఒక ఇంటిజర్. అండ్ ఆల్సో ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్, అంటే కామన్ ఫ్యాక్టర్. దీన్ని డివైడ్ చేసేటట్లు సేమ్ నెంబర్ ఉండకూడదు. ఇక్కడ సేమ్ నెంబర్ 5 ఉంది చూడండి, 50ని డివైడ్ చేసేటట్లు అలా ఉండకూడదు అంటున్నాడు. ఇది కండిషన్. ఓకేనా. ఓకే, √2ని రేషనల్ అని అనుకోవడం వల్ల రేషనల్ ఫామ్ రాసిన, a/b అని ఉండొచ్చు దీని వాల్యూ అని అనుకుంటున్నా. దాని కండిషన్ కూడా రాసిన. ఇప్పుడు కొద్దిగా సింప్లిఫై చేద్దాం.
బీని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇక్కడేమో బి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. మరి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమైంది, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే √2 ఇంటూ బి అని రాసుకోవచ్చు. √2 ఇంటూ బి అంటే మల్టిప్లై చేస్తుంది. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఈ రూట్ వాల్యూ ఉండకూడదు, రూట్ వాల్యూ పోవాలా. మరి స్క్వేర్ రూట్ వాల్యూ పోవాలంటే స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మరి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది చూడండి, √2 ఇంటూ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని రాసుకోవాలి. ఇప్పుడు ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అనే ఒక ఫార్ములా చదివింటారు మీరు. ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం ఫార్ములా ఏమి, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. అంటే సపరేట్గా మనకు బేసెస్కి పవర్ని అప్లై చేయాలి. అంటే రూట్కి కూడా హోల్ స్క్వేర్ చేద్దాం, ఇంటూ బికి కూడా హోల్ స్క్వేర్ చేద్దాం. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, 2 మాత్రమే మిగులుతుంది. తర్వాత ఇక్కడ ఏం మిగులుతుంది, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ స్క్వేర్ రూట్ ఎలా క్యాన్సిల్ అవుతుంది అంటే చూడండి. సో స్క్వేర్ రూట్ని ఎలా రాయొచ్చు రాడికల్ ఫామ్లో, ఇది రాడికల్ ఫామ్ అంటాము. రూట్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా రాస్తామంటే దీని దగ్గర ఏం లేదంటే 2 ఉన్నట్ల స్క్వేర్ రూట్ అంటే. ఈ 2ని ఇట్లా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసేటప్పుడు 1/2 అని రాస్తారు. ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది ఏమవుతుంది, 1/2 అవుతుంది. క్యూబ్ రూట్ 2 ఉందనుకో 2 పవర్ 1/3 అవుతుంది. ఇట్లా nth రూట్ 2 అనుకోండి, లేదా nth రూట్ ఏ అనుకోండి, దీన్ని ఎలా రాయాలా, ఏ పవర్ 1/n అని రాస్తాం. ఓకేనా, ఇది రాడికల్ ఫాము, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. ఓకేనా, సరే. స్క్వేర్ రూట్ 2ని 2 పవర్ 1 ఇక్కడ ఏం లేకపోతే 2 ఉన్నట్ల 2 పవర్ 1/2 అని రాసుకున్నాం. హోల్ పవర్ మళ్ళీ ఇక్కడ ఏముంది 2 ఉంది, అది అట్లే రాసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అనే ఫార్ములా లాగా ఉంది. ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని చదివింటారు 8th లో. ఓకేనా, ఆ ఫార్ములా అప్లై చేస్తే 2 పవర్ 1/2 ఈ బ్రాకెట్ తీసేస్తే ఇంటూ 2 అని రాసుకోవచ్చు ఈ ఫార్ములా ప్రకారం. అప్పుడు ఏమవుతుంది చూడండి, 2 క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది 2. అంటే లాస్ట్కి స్క్వేర్ రూట్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి లాస్ట్గా ఏమొస్తుంది 2నే వస్తుంది. ఆ విధంగా నేను స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే 2 అని రాసుకున్నాను. ఓకేనా, జస్ట్ ఇది మీకు అర్థం కావడానికి రాసినాను. ఓకే, 2b² = a స్క్వేర్ వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2b² ఏం చేస్తుంది, ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తుంది, అంటే మల్టిప్లై చేస్తుంది. ఒకవేళ 2ని ఇక్కడ పంపించినారనుకోండి ఏం చేస్తుంది చూడండి, ఇది మల్టిప్లై చేసేది రైట్ సైడ్కి వెళ్తే ఏమైంది, ఇక్కడ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. సో అది రాద్దాం, 2 డివైడ్స్ ఏ స్క్వేర్. సో 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఒకవేళ రైట్ సైడ్కి వెళ్తే ఏముంది, a²/2 అని రాయాలి కదా. /2 అంటే దాని అర్థం ఏమి, 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేసినట్లే. 2 డివైడ్స్ ఏ స్క్వేర్. మరి 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేసి ఇంతకుముందే థీరమ్ 1.6లో చెప్పుకున్నాం మనం. ఓకేనా, ఏమని చెప్పుకున్నాము, ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ p ఆల్సో డివైడ్స్ ఏ అని చదువుకున్నాం. కాబట్టి p అనే ప్రైమ్ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే దెన్ 2 డివైడ్స్ ఏ. ఏదైనా ఒక ప్రైమ్ ఏ స్క్వేర్ని డివైడ్ చేసి ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇంతకుముందు థీరం చెప్పుకున్నాం కదా ఆ విధంగా. సో ప్రస్తుతానికి మనం ఏమని చూపించినామంటే ఒక నంబర్ ప్రైమ్ 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది అని ప్రూవ్ చేసుకున్నాం. అంటే ఏని ఒక ఫ్యాక్టర్ 2 అనేది ఉంది అని ప్రూవ్ చేసుకున్నాం. ఏమన్నా ఉండొచ్చు కానీ 2 అనేది అందులో ఒక ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం. ఓకేనా, ఇది హాఫ్ పార్ట్ అయింది. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. √2ని ఫస్ట్ మనం ఏమనుకోవాలా, దీనికి ఆపోజిట్. ఓకే, అస్యూమింగ్ మెథడ్లో కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. మనమే అనుకుందాం వాడు ఇర్రేషనల్ చూపించమన్నాడు, లేదు నేను ఇర్రేషనల్ కాదు రేషనల్ అని అనుకుంటా. √2ని రేషనల్ అని అనుకుంటా. √2ని రేషనల్ అని అనుకుంటే √2ని ఎలా రాయొచ్చు, రేషనల్ ఫాము. సో p/q ఫామ్ రాసుకోవచ్చు. p/q బదులుగా నేను ఏం రాస్తున్నా అంటే a/b అని రాస్తున్నా. a/b రాస్తే దీని డెఫినేషన్ రాయాల. రేషనల్ అంటే డెఫినేషన్ ఏమి, డినామినేటర్లో 0 ఉండకూడదు, ab వాల్యూస్ ఇంటీజర్స్ ఉండాలా. తర్వాత ab అనేది ఎలా ఉండాలా, కోప్రైమ్ ఉండాలా. కోప్రైమ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ చేయడానికి ఏమి ఉండకూడదు, అలా ఉండాలా అని చెప్పుకున్నాం. నెక్స్ట్ కొద్దిగా సింప్లిఫై చేద్దాం. ఈ బీని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ బి డివైడ్ చేసుకుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. సో √2 ఇంటూ బి అవుతుంది. ఓకే, √2 ఇంటూ బి = a. నాకు రూట్ క్యాన్సిల్ కావాలి, అందుకోసం ఏం చేయాలా, స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు √2
ఇంటూ బి హోల్ స్క్వేర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దీన్ని సపరేట్గా మనం స్క్వేర్ రాస్తే రూట్ 2 హోల్ స్క్వేర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఆ విధంగా, ఓకేనా. సో 2 మిగులుతుంది, ఇక్కడ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ బాగా చూస్తే 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఒకవేళ రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది దేన్ని, ఏ స్క్వేర్. అదే స్టేట్మెంట్ రాస్తున్నాం. దేర్ఫోర్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 డివైడ్స్ ఏ స్క్వేర్. 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఇంతకుముందు ఇప్పుడు థీరం చెప్పుకున్నాం, పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి ఆల్సో డివైడ్ ఏ అని. కాబట్టి 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేసి ఏని కూడా డివైడ్ చేస్తుంది, దెన్ 2 డివైడ్స్ ఏ, ఓకేనా. ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ ఇంకా హాఫ్ పార్ట్ ఉంది దీనికి, సో ఇక్కడ నుంచి రాస్తా, ఓకే. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటా, ఓకేనా. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్లో ఈక్వేషన్ 1 అనుకుంటా. ఇప్పుడు నాకు ఇక్కడ రైట్ సైడ్ ఏ స్క్వేర్ ఉంది కదా, ఆ ఏ స్క్వేర్లో ఏకి ఒక వాల్యూ తీసుకుంటాను నేను. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 ఇంటూ సి అనేటువంటి ఒక కాన్స్టాంట్ తీసుకుంటా, వాల్యూ తీసుకుంటా. సో ఈ 2cని ఎందుకు తీసుకున్నాం అంటే మనం రూట్ 2 గురించి చెప్తున్నాం కాబట్టి 2c తీసుకున్నా. రూట్ 3 గురించి చెప్పుకున్నాం అనుకోండి 3c అని తీసుకుంటా. రూట్ 5 అనుకోండి 5c తీసుకుంటా, ఎందుకంటే క్యాన్సిల్ కావడానికి, ఓకేనా. సో బోత్ సైడ్ క్యాన్సిల్ కావాలంటే ఇది 2 ఉంది కాబట్టి 2తో క్యాన్సిల్ కావాలంటే ఏ వాల్యూ సంథింగ్ 2లలో రావాలి. కాబట్టి నేనేం చేసినాను, ఏ వాల్యూ సమ్ 2c అని తీసుకున్నా. ఈ 2c ఏ ఈజ్ ఈక్వల్ టు 2cని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ a is equal to 2c in equation 1. సో ఈక్వేషన్ 1లో ఏకి బదులుగా 2c అనేటువంటి వాల్యూని రాద్దాం. సో 2b స్క్వేర్ is equal to సో ఏ అంటే ఏమి అక్కడ 2c, స్క్వేర్ కూడా ఉంది కాబట్టి 2c అని రాసి హోల్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ ఉంది కాబట్టి ఏకి బదులుగా 2c రాసి హోల్ స్క్వేర్ అని రాసి కొద్దిగా సింప్లిఫై చేస్తే 2b స్క్వేర్ is equal to దీన్ని మళ్ళీ ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ సపరేట్ స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ అంటే 2 2 జా 4, సికి కూడా స్క్వేర్ చేస్తే సి స్క్వేర్ వస్తుంది, 4c స్క్వేర్. నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం, చూడండి 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అయింది కదా. అంటే 2ని రైట్ సైడ్ పంపిస్తే 4/2 వస్తుంది, అప్పుడు క్యాన్సిల్ చేసినా కూడా ఇలాగే 2 వస్తుంది. ఇక్కడ ఏం మిగిలింది, ఓన్లీ 1 ఇంటూ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ మాత్రమే మిగిలింది. ఇక్కడ 2 ఇంటూ సి స్క్వేర్ మిగిలింది, 2 ఇంటూ సి స్క్వేర్ క్యాన్సిల్ చేసినాం కాబట్టి 2 మిగిలింది అంతే. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సి స్క్వేర్ అని వచ్చింది, ఓకేనా. దాన్ని అబ్జర్వ్ చేయండి, ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే 2 అనేది ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, సి స్క్వేర్కి పక్కనే ఎందుకంటే మల్టిప్లై చేస్తుంది. ఒకవేళ 2ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ట్రాన్స్పోజ్ చేస్తే 2 అనేది ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. దేన్ని డివైడ్ చేస్తుంది, బి స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. అదే రాద్దాం. దేర్ఫోర్ 2 డివైడ్స్ బి స్క్వేర్, 2 డివైడ్స్ బి స్క్వేర్, ఓకేనా. మరి ఏదైనా ఒక ప్రైమ్ బి స్క్వేర్ని కానీ ఏ స్క్వేర్ని కానీ డివైడ్ చేస్తే బీని కూడా డివైడ్ చేస్తుందని ఇంతకుముందు థీరం చెప్పుకున్నాం. సో 2 డివైడ్స్ ఏదైనా బి స్క్వేర్ని డివైడ్ చేస్తే బీని కూడా డివైడ్ చేస్తుంది. పి అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది పి అనేది, అదే థీరం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో దానిలాగే 2 అనేది బి స్క్వేర్ని డివైడ్ చేస్తే 2 అనేది బీని కూడా డివైడ్ చేస్తుంది అని అక్కడ కొద్దిగా మనం సింప్లిఫై చేసుకున్నాం, ఓకేనా. రైట్, ఈ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. 2 డివైడ్స్ ఏ అంటే ఏని 2 అనే నెంబర్ డివైడ్ చేస్తుంది, అంటే ఏకి ప్రైమ్ ఫ్యాక్టర్ 2 అనే నెంబర్ ఉంది. ఈ స్టేట్మెంట్ ద్వారా ఇక్కడ చదివితే 2 డివైడ్స్ బి అంటే 2 అనేది బీని కూడా డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఏని డివైడ్ చేస్తుందని ఇక్కడ చూసినాము, బీని కూడా డివైడ్ చేస్తుంది అని చెప్పుకుంటున్నాం. అంటే ఏకి బీకి కామన్గా ఏముంది, 2 అనే ఫ్యాక్టర్ ఉంది. అది ఏని డివైడ్ చేస్తుంది, బీని డివైడ్ చేస్తుంది. అలా ఉండకూడదు కదా. కో ప్రైమ్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, కో ప్రైమ్ అంటే ఇక రెండింటికి కామన్గా ఎవరు ఉండకూడదు, ఎలాంటి ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ ఇప్పుడు 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చింది, 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది, బీని డివైడ్ చేస్తుందంట. సో ఈ స్టేట్మెంట్కి ఇది కాంట్రడిక్షన్. ఈ రెండు కలిసి ఏం చేస్తున్నాయంటే దీనికి కాంట్రడిక్షన్ వస్తున్నాయి. బోత్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం, కానీ ఇది కో ప్రైమ్ కాదు కదా. ఏకి బీకి కామన్గా ఒక నంబర్ వచ్చిందంటే ఆ రెండు కో ప్రైమ్ కాదు, ఓకేనా. సో ఆ స్టేట్మెంట్ రాద్దాం ఇప్పుడు. therefore both A and B
హ్యావ్ 2 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ లేదా ప్రైమ్ అని కూడా రాయొచ్చు. ఈ రెండు స్టేట్మెంట్ ద్వారా మనం ఏం అర్థం చేసుకున్నామంటే ఏకి బికి రెండింటికి 2 అనే ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఓకేనా? బట్ ఇక్కడ ప్లేస్ లేదు, కొద్దిగా చిన్నగా రాస్తున్నాను. మీరు ఒకవేళ వీడియోని ఇట్లా జూమ్ అవుతుంది వీడియో, చూసుకోండి, పెద్దగా అవుతుంది లెటర్స్. ఓకే, బట్ దిస్ contradicts the fact that A and B are co-prime. A and B are co-prime. ఓకేనా? సారీ. సో ఏబికి రెండింటికి 2 అనేది ఒకటి 2 అనేటువంటి ఒక ప్రైమ్ కామన్ ఫ్యాక్టర్గా అయింది. కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు ఏబికి, కో ప్రైమ్ అనే దానికి. అదే ఇప్పుడు రాస్తున్నాం. బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ అంటే ఈ స్టేట్మెంట్కి కాంట్రాడిక్ట్ చేస్తుంది, అపోజ్ చేస్తుంది. దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్. ఇంతకుముందు మనం ఏ అండ్ బి అనేది కో ప్రైమ్ అని అనుకున్నాం కదా. ఆ ఫ్యాక్ట్కి, ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ కాంట్రాడిక్ట్ చేస్తుంది. మరి ఈ కాంట్రాడిక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్లా ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి అంటే, మళ్ళీ ఫస్ట్కి రండి, ఇక్కడ రండి. √2ని మనము రేషనల్ అని అనుకోవడం వల్ల ఈ కాంట్రాడిక్షన్ వచ్చింది. కానీ వీడేమంటున్నాడు, దీని ప్రకారము ఏబికి 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటున్నాడు. కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే క్యాన్సిల్ అవుతుంది అది. అంటే ఈ స్టేట్మెంట్కి కోప్రైమ్ అనే స్టేట్మెంట్కి ఆపోజిట్ అవుతుంది. కోప్రైమ్ అంటే కామన్ ఉండకూడదు, కానీ కామన్ వచ్చిందంటే మనము ఏదో ముందు తప్పు అనుకున్నామని అర్థం. అది ఏమనుకున్నాం, ఇదే √2ని రేషనల్ అని అనుకున్నామే, అది అనుకోవడమే మన తప్పు అని ఈ స్టేట్మెంట్ కాంట్రాడిక్ట్ చేస్తుంది. కాబట్టి దిస్ కాంట్రాడిక్షన్ హ్యాస్ arisen ఓకేనా, arisen because of our assumption that √2 is rational. మరి ఈ కాంట్రాడిక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి రాస్తున్నాం. ఏమి ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి దిస్ కాంట్రాడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ √2 ఈజ్ రేషనల్. సో ముందుగానే మనం √2ని రేషనల్ అని అనుకోవడం వల్ల ఈ కాంట్రాడిక్షన్ వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ లేదు, మీరు ఏం చేయాలి, ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క లైన్లో లాగా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్, బట్ ఇక్కడ నుంచి కోప్రైమ్ వరకు ఒక లైన్, మళ్ళీ ఇది కింద నుంచి రావాలా ఒక్కొక్క లైన్. ఓకేనా? స్టేట్మెంట్ ప్లేస్ లేదని అక్కడే రాస్తున్నా. ఓకేనా? మరి √2ని మనము రేషనల్ అని అనుకోవడం వల్ల ఈ కాంట్రాడిక్షన్ వచ్చింది అని చెప్తున్నాడు. ఓకేనా? కాబట్టి దస్ ఇది కూడా కింద ఫస్ట్ లైన్లో స్టార్ట్ చేయాలి, నాకు ప్లేస్ లేదని ఇక్కడ చేస్తున్నా. దస్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్ లేదా రాంగ్ కూడా అనుకోవచ్చు. మనం ముందుగా అనుకున్నాం కదా, √2ని రేషనల్ అని అజంప్షన్ చేసుకున్నాం కదా. అది చూడండి, అజ్యూమ్ మనమే అనుకున్నాం, ఆ అనుకునేది రాంగ్ అని ముందు లాస్ట్లో చెప్తున్నాం. దస్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్ లేదా రాంగ్ అని రాయొచ్చు. ఇంకా లాస్ట్లో ఏం చెప్తాము, సో వీ కన్క్లూడ్ దట్ ఏమని కన్క్లూడ్ చేస్తాం, √2 ఈజ్ ఇర్రేషనల్. √2 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా? ఇలా రాయాలి స్టేట్మెంట్. కొద్దిగా ఇక్కడ అంత గజిబిజి అయింది కదా, మీరు నీట్గా ఒక్కొక్క స్టేట్మెంట్ రాయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు,
therefore both a and b have 2 as a common factor అనే ఒక స్టేట్మెంట్. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా but this contradicts the fact that a and b are co-prime అనేది ఒక స్టేట్మెంట్. మరి దీని తర్వాత మళ్ళీ కింద నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ రూట్ 2 ఈజ్ రేషనల్. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా లాస్ట్లో దస్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. కంటిన్యూ ఇంకా అక్కడ నుంచి. సో వీ కన్క్లూడ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా? ఇది ఫస్ట్ టైం మీరు విన్న తర్వాత కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకొకసారి రిపీటెడ్గా చూస్తే మీ వీడియో ఫస్ట్ నుంచి మళ్ళీ అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంకొకసారి చూడండి. therefore both a and b have 2 as a common factor. ఈ స్టేట్మెంట్ ద్వారా ఏమని తెలుస్తుంది? ఏకి బికి చూడండి 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అని తెలిసింది. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ అని చెప్పుకున్నాం కదా. ఈ స్టేట్మెంట్కి, ఈ ఫ్యాక్ట్కి ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? కాంట్రడిక్ట్ చేస్తుంది. ఓకే, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ రూట్ 2 ఈజ్ రేషనల్. మరి ఈ కాంట్రడిక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రూట్ 2ని మనము రేషనల్ అనే అజంప్షన్ చేసుకున్నాం కదా, అందువల్ల వచ్చింది. ఓకేనా? సో లాస్ట్లో మనం ఏం చెప్తాము? దస్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. మనం అనుకున్నది ఫాల్స్, రాంగ్ అని చెప్తాం. మరి ఏమని అనుకున్నాం? రేషనల్ అని అనుకున్నాం. మరి రేషనల్ అని అనుకున్నాం అంటే ఇంక రేషనల్ కాదు అని మనం కాంట్రడిక్షన్ ద్వారా తెలిసింది. రేషనల్ కాదు అంటే మరి అది ఏమని ఉండొచ్చు? మనకి 2 నంబర్లు ఉన్నాయి, ఒకటి రేషనల్ ఇంకోటి ఇర్రేషనల్. కాబట్టి ఇది రేషనల్ కాదు అంటే ఇది ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో వీ కన్క్లూడ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఈ విధంగా మనము ఈ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకొకసారి మీరు వినండి, ఈ వీడియో వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ టైం ఎవరికి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకొకసారి రిపీటెడ్గా వినండి ఫస్ట్ నుంచి. నెక్స్ట్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ 8. షో దట్ 5 minus root 3 ఈజ్ ఇర్రేషనల్. సో 5 minus root 3 కూడా ఇప్పుడు మనము ఇర్రేషనల్ని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ సేమ్. let us assume that 5 minus root 3 is rational. సో ఏమని అనుకుందాం? మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కదా, కాకపోతే మనం ఇది ఇర్రేషనల్ కాదు, రేషనల్ అనుకుందాం. ఓకేనా? 5 minus root 3 ఈజ్ రేషనల్. మరి రేషనల్ అనుకుంటే అది ఎలా ఫామ్ ఉంటుంది? రేషనల్ అనేది 5 minus root 3 ఈజ్ సమ్ a by b ఫామ్లో ఉంటుంది లేదా p by q ఫామ్లో ఉంటుంది. సో దీని కండిషన్ ఏమి? b నాట్ ఈక్వల్ టు 0, a comma b are co-prime, sorry integers, and also a comma b are co-prime. ఇది కండిషన్. ఓకేనా? సో ఈ నెంబర్ని మనం రేషనల్ అని అనుకున్నాం. రేషనల్ అనుకుంటే సమ్ ఏ బై బి ఫామ్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇక్కడ రూట్ 3ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం, ఏ బై బిని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఏ బై బి ప్లస్ వాల్యూ కదా, మరి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ ఏ బై బి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ రూట్ 3 అవుతుంది. ఓకేనా? 5 minus a by b ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రూట్ 3. ఇప్పుడు ఇదే టర్మ్ని నేనేం చేస్తుంటే మళ్ళీ కొద్దిగా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నా, బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నా ఒకటే కదా. కాబట్టి రూట్ 3ని లెఫ్ట్ సైడ్ రాసుకుంటా, 5 minus a by bని రైట్ సైడ్ రాసుకుంటా. జస్ట్ షిఫ్ట్ చేస్తున్నా. రూట్ 3 ఈ పక్కే, ఇది ఈ పక్క. 5 minus a by b. ఓకేనా? రైట్. జస్ట్ ఇది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే సింప్లిఫికేషన్ ఈజీ కావడం కోసం. రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు, మరి దీన్ని ఏం చేయొచ్చు మనము? చూడండి, ఎల్సిఎం చేద్దామా? సో ఇక్కడ ఏం లేకపోతే డినామినేటర్లో 1 అనుకోవాలి. 1 అనుకుంటే అప్పుడు ఎల్సిఎం, వీటి ప్రోడక్టే ఎల్సిఎం. b1 జా b ఈజ్ ద ఎల్సిఎం. నెక్స్ట్ ఏం చేస్తాం మనము? క్రాస్ మల్టిప్లికేషన్. 5ని దీంతో 5 ఇంటూ బి 5b మైనస్ నెక్స్ట్ ఏని ఇట్లా a ఇంటూ 1 a. ఓకేనా? ఈ విధంగా మనము ఎల్సిఎం చేసుకుందాం. అప్పుడు ఏమొచ్చింది మనకి? 5b మైనస్ a బై b అనేటువంటిది వచ్చింది. ఓకేనా? దీన్ని ఒక ఈక్వేషన్ 1గా అనుకుందాం. ఓకేనా? రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 5b మైనస్ a బై b. లెఫ్ట్ సైడ్ ఏం తెచ్చుకున్నాను? సింగిల్ రూట్ మాత్రమే తెచ్చుకున్నా, మిగతా పార్ట్ అంతా రైట్ సైడ్కి పంపించుకున్నాను. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 1లో దీన్ని ఆర్హెచ్ఎస్ అంటాం, దీన్ని ఎల్హెచ్ఎస్ అంటాం. మరి ఆర్హెచ్ఎస్లో ఏమేమి ఉన్నాయి టర్మ్స్ అంటే లైక్ a 5b b అంటే
ఏబి అనేటువంటి కొన్ని కాన్స్టెంట్స్ అంటే వేరియబుల్ టర్మ్స్ ఉన్నాయి. ఏబి వాల్యూ ఏమై ఉంటాయి ఇక్కడ చెప్పుకున్నాం ఇంటీజర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఒక వాల్యూ తీసుకుందాం, 2 అనే వాల్యూ తీసుకుంటాం, బికి సమ్ -3 అని తీసుకుంటాను నేను ఇంటీజర్ వాల్యూస్ తీసుకొని ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాను. 5 ఇంటూ బి అంటే ఎంత చూడండి -3 మైనస్ ఏ అంటే ఎంత 2 బై బి అంటే ఏమి -3. సింప్లిఫై చేసి ఏమొస్తుంది చూడండి -5 3 జా 15 -2 బై -3 దట్ ఈజ్ ఈక్వల్ టు -15 -2 -17 బై -3 మైనస్ క్యాన్సిల్ చేస్తే 17/3. ఏం నెంబర్ వచ్చింది మనకి 17/3 అంటే రేషనల్ నెంబర్ కదా. అంటే రైట్ సైడ్ ఏబి ఇంటీజర్స్ కాబట్టి అవి ఎలా ఉన్నాయి, ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా పీ/క్యూ ఫామే వస్తుంది, అంటే రేషనల్ నెంబరే వస్తుంది. అంటే మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే ఏబి వాల్యూస్ ఇంటీజర్స్ కాబట్టి ఈ బై ఫామ్లో ఇక్కడ ఇలా ఉండడం వల్ల లాస్ట్కి ఏమొస్తుంది మనకి అజ్యూమి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా అట్లా ఏ వాల్యూస్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఇదే ఫామ్ వస్తుంది, రేషనల్ నెంబరే వస్తుంది. అంటే నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్ అంతా ఏమైంది ఇప్పుడు రేషనల్ అవుతుంది. ఓకేనా, ఆర్హెచ్ఎస్ ఈజ్ రేషనల్. సో అదే స్టేట్మెంట్ రాద్దాం. రైట్, సో చూడండి, సో ఏం అబ్జర్వ్ చేసినామంటే సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, అంటే ఏబి వాల్యూ ఇంటీజర్స్ కాబట్టి ది ఆర్హెచ్ఎస్ ఆఫ్ ది ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ యొక్క ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏమవుతుంది, దట్ ఈస్ 5b - a / b. ఆర్హెచ్ఎస్ 5b - a ఈజ్ ఏమవుతుంది రేషనల్, ఎందుకంటే ఏబి అనేవి ఇంటీజర్స్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సర్ రేషనల్ అవుతుంది. సో ద ఎల్హెచ్ఎస్ √3 ఈజ్ ఆల్సో రేషనల్. అంటే ఒక ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ రేషనల్ అంటే నథింగ్ బట్ ఈక్వేషన్ అంటే దాని అర్థం ఇది రెండు ఈక్వల్ అని అర్థం. మరి ఇది రేషనల్ వస్తే ఇది కూడా రేషనలే కదా, అదే చెప్తున్నాం. సో ఆర్హెచ్ఎస్ రేషనల్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎల్హెచ్ఎస్ కూడా ఏం కావాలా, సో ద ఎల్హెచ్ఎస్ √3 ఈజ్ ఆల్సో రేషనల్. √3 అనేది రేషనల్ అని చెప్తున్నాం. మరి √3 రేషనలా కాదు కదా, ఇంతకుముందు ఇప్పుడే ప్రూవ్ చేసినాం. లైక్ √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం. ఇంకా √2 ఇర్రేషనల్ ప్రూవ్ చేసినాం అంటే అదే మెథడ్లో √3ని √5ని అండ్ √7 సో ఆన్ వీటన్నిటి కూడా సింగిల్ రూట్స్ అన్నిటిని కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయొచ్చు. కాబట్టి √3 అనేది ఇంతకుముందు ప్రాబ్లంలో ప్రూవ్ చేసినాం కదా, దానిలాగా మనం ఏమని చెప్పొచ్చు, √3 అనేది రేషనల్ కాదు, ఇర్రేషనల్ అది. కానీ వీడేమంటున్నాడు ఎల్హెచ్ఎస్ √3 ఈజ్ రేషనల్ అంటున్నాడు. మరి కాంట్రడిక్షన్ వచ్చినట్లే కదా. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. √3 అనేది ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేసినాం ఆల్రెడీ. ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ √3 ఈజ్ రేషనల్ అనే స్టేట్మెంట్ ఎలా ఉన్నాయి, కాంట్రడిక్షన్ వచ్చింది. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. √3 అనేది ఇర్రేషనల్, అది ఫిక్స్. మరి ఇక్కడ ఏమంటున్నాడు వాడు రేషనల్ అంటున్నాడు కాబట్టి ఏమొచ్చింది, కాంట్రడిక్షన్ వచ్చింది. మరి కాంట్రడిక్షన్ వచ్చిందంటే ఆ స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, అది కూడా రాద్దాం. ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ రాస్తా. This contradiction has arisen because of our assumption that 5 - √3 is rational. So our assumption is wrong లేదా false అని కూడా రాయొచ్చు. assumption is wrong. లాస్ట్లో therefore we conclude that we conclude that 5 minus root 3 is irrational. సో దీని తర్వాత స్టేట్మెంట్ ఇది. ఓకే, ఇదంతా పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనుకుందాం. పార్ట్ 2 అంటే కంటిన్యూగా మీరు దీని తర్వాత అది రాయాల. ఓకేనా, ఇంకొకసారి చూడండి లాస్ట్లో కన్క్లూజన్ ఏమంటున్నామంటే ఏబి అనేవి ఇక్కడ ఇంటీజర్స్ కాబట్టి ఈ ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది 5b - a అనేది ఒక రేషనల్ అవుతుంది. రేషనల్ అయిందంటే ఎల్హెచ్ఎస్ √3 కూడా రేషనలే కదా. సో ఎల్హెచ్ √3 రేషనల్ అని చెప్తున్నాడు. కానీ ఇంతకుముందు అనుకున్నాం
ఏమి ఇంతకుముందు మనం ప్రూవ్ చేసుకున్నాం √3 అనేది రేషనల్ కాదు, ఇర్రేషనల్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ అనే ఫ్యాక్ట్కి ఈ స్టేట్మెంట్ కాంట్రడిక్ట్ చేస్తుంది. మరి ఈ కాంట్రడిక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అది రాస్తున్నాం. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ 5 - √3 ఈజ్ రేషనల్. అంటే ముందుగానే మనం ఇక్కడ అనుకున్నాం, అజ్యూమ్ చేసుకున్నాం ఏమని 5 - √3ని రేషనల్ అని అనుకోవడం వల్ల ఈ కాంట్రడిక్షన్ వచ్చింది. మరి మనం అనుకునేది తప్పు కదా, అది రాద్దాం. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ లేదా ఫాల్స్ అని నువ్వు రాయొచ్చు. దేర్ఫోర్ ఇంకా మరి ఇది ఫాల్స్ అయితే 5 - √3 అనేది రేషనల్ అనేది ఫాల్స్ అయితే మరి ఏమవుతుంది ఆటోమేటిక్గా we conclude that 5 - √3 is irrational. సో 5 - √3 అనేది ఏమని చెప్పుకున్నాము, ఇర్రేషనల్ అని కాంట్రడిక్షన్ మెథడ్లో మనము ప్రూవ్ చేస్తాం. ఈ స్టేట్మెంట్ రాయాలంటే ఖచ్చితంగా రాయాల్సిందే, ఓకేనా. షార్ట్గానే నేర్చుకోండి, మీకు ఎట్లా అర్థమైతే అట్లా, కాకపోతే ఇలా అయితే రాయాల్సిందే, ఓకేనా. ఇది ఎగ్జాంపుల్ 8. రైట్. సో కొద్దిగా మిద్ది పైన హీట్ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ కిందకి తీసుకుని వచ్చినాను సెటప్ అంతా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ 9th ప్రాబ్లం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో చూడండి ఒకసారి ప్రాబ్లం చూడండి. షో దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. ఇప్పుడు మనము 3√2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, ఓకేనా. సో ఇంతకుముందు మనము 2 ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జాంపుల్ 7 మరియు ఎగ్జాంపుల్ 8లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసినాం. అంటే ఏమి √2ని ఇర్రేషనల్ అని చూపించినాం. సో సింగిల్ రూట్ కాబట్టి ఒకదాన్ని మనకు ప్రూవ్ చేసినామంటే మిగతా వీళ్ళ అన్ని కూడా సేమ్ అదే మెథడ్లో ప్రూవ్ చేసుకోవచ్చు. లైక్ √3, √5, √7 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఇంకా సింగిల్ రూట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినట్లు, ఓకేనా. సో ఎగ్జాంపుల్ 8లో ఎలాంటి చూసినాము, ఒక మోడల్ ప్లస్ ఆర్ మైనస్ లైక్ 5 - √3, 5 - √3ని కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం. సో ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ అంటే 5 + -√3 అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ఇలాంటి మోడల్. సో 5 అనేది ఏంటి, జనరల్గా ఒక రేషనల్ నెంబర్. √3 అనేది ఏమి, ఒక ఇర్రేషనల్ నెంబర్. వాటి కాంబినేషన్ అంటే ప్లస్ ఆర్ మైనస్లో ఒకటి రేషనల్ ఒకటి ఇర్రేషనల్, వాటి ప్రోడక్ట్ సమ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ, ఓకేనా, డిఫరెన్స్ కానీ అవి కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 9లో ప్రోడక్ట్ చూడండి, ఒక రేషనల్ నంబర్ 3 అనేది ఒక రేషనల్ నంబర్, √2 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్, వాటి ప్రోడక్ట్ కూడా ఒక ఇర్రేషనల్ నంబర్ అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి, ఓకేనా. సో సేమ్ మెథడ్. సో ఏం చేద్దాము, కాంట్రడిక్షన్ మెథడ్. అంటే మనము ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు కదా, మనం ఏమనుకుందాం, రేషనల్ అని అనుకుందాం ముందుగానే అనుకొని లాస్ట్ మనకి స్టేట్మెంట్ మనం అనుకునేది రాంగ్ అని చెప్పి అది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం, ఓకేనా. ప్రూఫ్ ఏమనుకుందాం, అజ్యూమ్ అనుకుందాం. లెట్ us assume that 3√2 is rational. 3√2ని ఏమనుకుందాం, రేషనల్ అనుకుందాం, ఓకేనా. మరి 3√2 రేషనల్ అనుకుంటే రేషనల్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది, లైక్ p/q ఫామ్లో ఉంటుంది, లేదా a/b ఫామ్ అని చెప్పుకోవచ్చు. అది రాద్దాం. 3√2 అనేది సమ్ a/b ఫామ్లో ఉంటుంది, ఓకేనా. రేషనల్ అని అనుకుంటున్నాం కాబట్టి a/b ఫామ్లో ఉంటుంది. a/b ఫామ్ ఉంటే దీనికి కండిషన్ రాయాలి, b అనేది ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలా, a, b వాల్యూ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ a, b ఆర్ కోప్రైమ్. ఇవి రేషనల్ నంబర్ అని చెప్పడానికి a, bకి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్, ఓకేనా. సరే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఓన్లీ రూట్ వాల్యూ పెట్టుకుందాము, రిమైనింగ్ రేషనల్ పార్ట్ అంతా రైట్ సైడ్ పంపించేద్దాం. మరి √2 ఇస్ ఈక్వల్ టు ఏం చేద్దాం, 3 అనేది ఏమి ఒక రేషనల్, 3 ఏం చేస్తుంది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, మరి రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. దేన్ని, a by 3 డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ b ఉంది కాబట్టి ఇంటూ b అంటే bకి మల్టిప్లై చేస్తుంది, aకి డివైడ్ చేస్తుంది. 3ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే 3b అవుతుంది, ఓకేనా. ఓకే, ఇంకా లెఫ్ట్ సైడ్ ఓన్లీ రూట్ మాత్రమే మిగిలింది కదా. మరి రైట్ సైడ్ ఏముంది, ఒక ఎక్స్ప్రెషన్ సమ్ p/q ఫామ్లో ఉంది. దీన్ని ఒక ఈక్వేషన్ 1 అనుకుందాం, ఓకేనా. చూడండి, ab అనేది ఏం చెప్పుకున్నాము, ఇంటీజర్స్ కదా. సిన్స్
A and B are ఇంటీజర్స్, ఏబి అనేవి ఇంటీజర్స్ అయితే వాటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఇది ఎలా వస్తుంది, పీ/క్యూ ఫామ్. పీ/క్యూ ఫామ్ అంటే ఇది రేషనల్ నెంబరే కదా. అంటే రైట్ సైడ్ ఏమైంది మనకి, ఆర్హెచ్ఎస్ ఈక్వేషన్ 1 యొక్క ఆర్హెచ్ఎస్ ఏమైంది, రేషనల్ అయింది. సో ది ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఈక్వేషన్ 1 యొక్క ఆర్హెచ్ఎస్ ఏమి, A/3B ఈజ్ రేషనల్, అంతే కదా. సో ఏబి అనేవి ఇంటీజర్స్ అయితే మన డెఫినేషన్ ప్రకారం ఇది ఏమవుతుంది, A/B అనేది ఒక రేషనల్ అవుతుంది, అంటే ఆర్హెచ్ఎస్ రేషనల్ అయింది. మరి ఒక ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ రేషనల్ అయిందంటే ఇంక ఎల్హెచ్ఎస్ కూడా రేషనలే కదా, అందుకే కదా ఈక్వేషన్ అనేది మనం ఈక్వల్ అనేది. సో ది ఎల్హెచ్ఎస్ √2 ఈజ్ ఆల్సో రేషనల్. ఏమని చెప్తున్నాము, ఇది ఆర్హెచ్ఎస్ రేషనల్ కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా రేషనల్ అంటున్నాం, ఓకేనా. సరే, కానీ √2 అనేది రేషనల్ కాదు కదా. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ 7లో ప్రూవ్ చేసినాం కదా, √2 అనేది రేషనల్ కాదు, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం. మరి ఏమొచ్చింది ఇక్కడ, కాంట్రడిక్షన్ వచ్చింది, అదే అర్థం. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ that √2 is irrational. √2 అనేది ఇర్రేషనల్ అనే స్టేట్మెంట్ కి ఈ స్టేట్మెంట్ రేషనల్ అనే స్టేట్మెంట్ కాంట్రడిక్షన్ వచ్చింది. మరి ఈ కాంట్రడిక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందువల్ల వచ్చింది, మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకోవడం వల్ల, 3√2ని రేషనల్ అని అజ్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చింది. దిస్ కాంట్రడిక్షన్ has arisen because of our assumption that 3√2 is rational. ఇదంతా రాయాలి స్టేట్మెంట్లో, ఎగ్జామ్ కూడా మ్యాటర్ నేర్చుకోవాల్సింది మీరు ఇలాగే రాయాలి. సో ఏమని చెప్పింది అంటే, ఏమని వచ్చింది మనకి, కాంట్రడిక్షన్ వచ్చింది. మరి ఈ కాంట్రడిక్షన్ ఎందువల్ల వచ్చిందంటే, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ 3√2 ఈజ్ రేషనల్ అని అనుకోవడం వల్ల వచ్చింది కదా. అంటే ఇప్పుడు కాంట్రడిక్షన్ వచ్చింది అంటే మనం అనుకున్నది తప్పు. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ లేదా ఫాల్స్ అని పెట్టుకోవచ్చు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని చెప్తాం. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏమని అనుకున్నాము, 3√2 రేషనల్ అని అనుకున్నాం కదా, అది రాంగ్. మరి రేషనల్ అనేది రాంగ్ అయితే ఇంక ఆటోమేటిక్గా అయింటుంది 3√2 అనేది ఇర్రేషనల్. దేర్ఫోర్ లాస్ట్ కన్క్లూజన్, దేర్ఫోర్ we conclude that 3√2 is irrational. సో ఈ విధంగా లాస్ట్లో కన్క్లూడ్ చేస్తాం, దేర్ఫోర్ వి కన్క్లూడ్ దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. ఈ విధంగా మ్యాటర్ ఖచ్చితంగా మీరు రాయాలి, ఓకేనా. జస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఓన్లీ రూట్ మాత్రమే ఉండాలి, మిగతా పార్ట్ అంతా రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ ఈక్వేషన్ అనేది ఏమవుతుందో చూడాలి. ఆటోమేటిక్గా ఏబీ ఇంటీజర్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది రేషనల్ అంటే √2 కూడా రేషనల్ అవుతుంది కదా, కానీ √2 అనేది రేషనల్ కాదు, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం కాబట్టి కాంట్రడిక్షన్ వచ్చింది. ఎందువల్ల వచ్చింది, మనం అనుకున్నది రేషనల్, 3√2ని రేషనల్ అని అనుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి లాస్ట్కి మనం ఏమని కన్క్లూడ్ చేస్తాం, 3√2 అనేది రేషనల్ కాదు, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూద్దాం. ఎగ్జాంపుల్ 10 ఏమో చూడండి, ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. ఇప్పుడు మనము ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఇది రేషనల్, ఇర్రేషనలే, ఇది కూడా ఇర్రేషనల్, వాటి కాంబినేషన్ అంటే రెండు ఇర్రేషనలే, వాటి యొక్క సబ్ట్రాక్షన్ కానీ డిఫరెన్స్ కానీ అడిషన్ కానీ ఆ రిజల్ట్ అనేది కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, ఓకేనా. సో ఆల్రెడీ మనము సింగిల్ రూట్స్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం. వాటి అంటే ఒకటి రేషనల్, ఒకటి ఇర్రేషనల్, ఒకటి ఇర్రేషనల్, వాటి ఏమంటాం దీన్ని సమ్ అనేది కూడా ఏమని చెప్తున్నాము, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా సమ్ రేషనల్ ఇంటూ ఇర్రేషనల్, వాటి ప్రోడక్ట్ కూడా
ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం. ఇప్పుడు రెండు కూడా చూడండి, ఈ టర్మ్ కూడా ఇర్రేషనల్, ఈ టర్మ్ కూడా ఇర్రేషనల్, వాటి సమ్ కూడా ఒక ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో దీనికి కూడా సేమ్ మెథడ్. ఓకేనా, రైట్, చేద్దాం. ప్రూఫ్ కొద్దిగా చిన్నగా రాస్తాను, ఎందుకంటే ప్రాబ్లం కొద్దిగా పెద్దగా ఉంది మ్యాటర్. అందుకోసం మీరు ఒకవేళ వీడియో కొద్దిగా ఇట్లా జూమ్ చేస్తే మీకు లెటర్స్ అనేవి పెద్దగా కనిపిస్తాయి. ఓకేనా, రైట్. ఏమని అనుకోవాలా జనరల్గా మనము, లెటర్స్ అజ్యూమ్ దట్ √2 ప్లస్ √3 ఈజ్ రేషనల్. ఓకేనా, ఇది రేషనల్ అని చూపిమన్నాడు. ముందుగా మనం ఏమనుకుందాం, దీన్ని రేషనల్ అని అనుకుందాం కాంట్రడిక్షన్ మెథడ్లో. ఓకేనా, మరి రేషనల్ అని అనుకుంటే ఏ ఫామ్లో ఉంటుంది రేషనల్ అనేది? √2 ప్లస్ √3 అనేది ఒక రేషనల్ అంటే సమ్ a/b ఫామ్లో ఉంటుంది, లేదా p/q ఫామ్లో ఉంటుంది. కండిషన్ రాద్దామా? b నాట్ ఈక్వల్ టు 0 ఉండాలా, a, b బిలాంగ్స్ టు ఇంటీజర్స్ ఉండాలా, a, b ఆర్ కో ప్రైమ్. సో ఇదంతా మనం రాస్తాం. ఓకేనా, ఇది కండిషన్. సరే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే చూడండి, ఇక్కడ రెండు కూడా రూట్స్ ఉన్నాయి. ఒకవేళ మనం ఒక రూట్ ఒకటి రేషనల్ ఉంటే ఆ రేషనల్ పార్ట్ని రైట్ సైడ్ పంపించేవాళ్ళం, కానీ రెండు కూడా ఇరేషనలే కాబట్టి ప్రోడక్ట్స్ ఇక్కడ అంటే సమ్. ఏం చేద్దాము, రూట్స్ ఒక సింగిల్ రూట్ మాత్రమే రావాలి నాకు, ఈ రెండు రూట్స్ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలంటే స్క్వేరింగ్ చేస్తే వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఓకే. మరి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది చూడండి, √2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఓకేనా, లేదంటే మీరు ఒక రూట్ని రైట్ సైడ్ పంపించి తర్వాత కూడా స్క్వేరింగ్ చేసుకోవచ్చు, అలా అన్న చేయొచ్చు. ఓకేనా, నేనేం చేస్తున్నట్టు ఇక్కడ ముందుగానే స్క్వేర్ చేసేస్తున్నాను. ఇది ఎలా ఉంది చూడండి, మళ్ళీ a+b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. వాట్ ఈజ్ a+b హోల్ స్క్వేర్? ఫార్ములాస్ ఉన్నాయి కదా మనకి, ఐడెంటిటీస్. a² ప్లస్ b² ప్లస్ 2ab అని ఆల్రెడీ మనం 8th క్లాస్లో చదివింటాం. సో ఆ ఐడెంటిటీని యూజ్ చేద్దాం. ఏ అంటే ఇక్కడ √2, బి అంటే √3. మరి ఏ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ ప్లస్ b², బి అంటే ఇక్కడ √3 స్క్వేర్ కాబట్టి √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2a అంటే ఎంత? √2, బి అంటే √3. ఇలా a+b హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది a/b హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది కదా, a²/b². దీనికి సపరేట్ స్క్వేర్, దీనికి సపరేట్ స్క్వేర్, ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎందుకు క్యాన్సిల్ అవుతుందని. సో రూట్ వాల్యూ మనం ఎక్స్పోనెంట్ ఫార్మ్ రాస్తే 1/2 వస్తుంది. ఆ 2 ఈ 2 క్యాన్సిల్ చేస్తే 2 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 3 మిగులుతుంది. ఎందుకంటే స్క్వేర్ రూట్ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ రూట్ని 1/3 పవర్ 1/2 అని రాసుకుంటాం. ఆ 2 ఇక్కడ పవర్ 2 క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 2 ఇంటూ ఇక్కడ చూడండి, రెండు రూట్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. రెండు రూట్స్ ప్రోడక్ట్స్ ఉంటే వాటిని రెండింటిని కలిపి ఇలా రాయొచ్చు. మనకు ఒక ఫార్ములా ఉంది, √a ఇంటూ √bని √a ఇంటూ b అని ఒకే దాంట్లో రాయొచ్చు. సో √2 ఇంటూ 3 అంటే 2 ఇంటూ 3 అని ఒకే రూట్లో రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు a²/b². ఓకేనా, నెక్స్ట్ ఇవి అడిషన్ చేయండి. 2 + 3 5 ప్లస్ 2 రూట్ ఇక్కడ మల్టిప్లై చేయండి. 2 3 = 6, 2 3 = 6. దట్ ఈజ్ ఈక్వల్ టు a²/b². ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే సింగిల్ రూట్ వచ్చింది మనకి, మిగతా అన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. మరి ఏం చేద్దామంటే మిగతా పార్ట్ అంతా రైట్ సైడ్ పంపించాలి. రైట్ సైడ్ పంపించాలంటే ఫస్ట్ 2√6 ఇక్కడే పెట్టుకుందాము లెఫ్ట్ సైడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు a²/b² ప్లస్ 5ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, -5. ఫస్ట్ మనము +5ని ట్రాన్స్పోజ్ చేద్దాం, -5 అయింది. తర్వాత దీనికి ఎల్సిఎం కూడా చేద్దాం. ఓకేనా, ఇది రఫ్ చేస్తాను, ఇక్కడ రాస్తాను మ్యాటర్ నెక్స్ట్. ఓకేనా, సో 2√6 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అంటే ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే 1 అనుకోవాలా, అంటే by 1. వీటి ప్రోడక్ట్ ఎల్సిఎం, b² 1 = b².
బి స్క్వేర్ 1 జా బి స్క్వేర్ అనేటువంటిది ప్రోడక్ట్. నెక్స్ట్ ఇట్లా క్రాస్ ఏ స్క్వేర్ 1 జా ఏ స్క్వేర్ మైనస్ మళ్ళీ ఇది ఇట్లా ప్రోడక్ట్ 5 ఇంటూ బి స్క్వేర్ 5 బి స్క్వేర్. ఈ విధంగా సింప్లిఫై చేసుకుందాం. ఓకేనా, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలా, మనకి లెఫ్ట్ సైడ్ ఓన్లీ రూట్ మాత్రమే ఉండాలి. ఈ 2 అనేది కూడా ఉండకూడదు. మరి 2ని కూడా రైట్ సైడ్ పంపించేద్దాం. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, మరి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది, అంటే కింద పక్కన బి స్క్వేర్ పక్కన వస్తుంది. అది ఇలా రాద్దాం, √6 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 5బి స్క్వేర్ బై ఈ 2ని ఇక్కడ రాస్తే 2 ఇంటూ బి స్క్వేర్ అని వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంది, ఓన్లీ సింగిల్ రూట్ మాత్రమే ఉంది. ఇక్కడికి స్టాప్ చేసి దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 1. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్కి ఏబి అనేవి ఇంటిజర్స్ కదా, మరి ఇంటిజర్స్ అయితే ఏబి వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమొస్తుంది, ఒక p/q ఫామ్ వస్తుంది. p/q ఫామ్ అంటే నథింగ్ బట్ రేషనల్ నెంబర్ కదా, అంటే ఆర్హెచ్ఎస్ ఏమైపోయింది, ఇప్పుడు రేషనల్ అయిపోయింది. ఆర్హెచ్ఎస్ రేషనల్ అంటే ఆటోమేటిక్గా ఎల్హెచ్ఎస్ కూడా రేషనల్, అంటే √6 కూడా రేషనల్ అని చెప్తారు. కానీ √6 అనేది సింగిల్ రూట్ అనేది రేషనలా కాదు కదా, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసినాం ఇరేషనల్ అని. మరి ఏమొచ్చింది, కాంట్రడిక్షన్ వచ్చింది. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √6 ఈజ్ ఇర్రేషనల్ అనే స్టేట్మెంట్కి √6 రేషనల్ అనే స్టేట్మెంట్ కాంట్రడిక్షన్ వచ్చింది. మరి ఈ కాంట్రడిక్షన్ దేని వల్ల వచ్చింది, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్ దట్ √2 + √3 ఈజ్ రేషనల్. అంటే ముందుగానే మనం √2 + √3ని రేషనల్ అని అనుకోవడం వల్ల వచ్చింది. మరి లాస్ట్ ఏం చెప్తాం, సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. కాబట్టి రేషనల్ అని అనుకున్నాం కదా, ఆ అజంప్షన్ రాంగ్. మరి రేషనల్ అనేది కాదు అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇరేషనల్ అవుతుంది అని. సో వీ కన్క్లూడ్ దట్ దేర్ఫోర్ వీ కన్క్లూడ్ దట్ √2 + √3 ఈజ్ ఇరేషనల్ అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా, ఆ మ్యాటర్ అంతా రాస్తాను ఇప్పుడు. సో ఏం రాయాలంటే ఫస్ట్ సిన్స్ A and B are integers, comma, so the RHS of equation 1, మరి equation 1 లో RHS ఏముంది, a square minus 5b square by 2b square is rational. ఏబి అనేవి ఇంటిజర్స్ కాబట్టి రైట్ సైడ్ ఏబి వాల్యూ మనము ఇంటిజర్స్ ఉంటే బై ఫామ్లో ఉంటే దాన్ని ఏమంటాము, రేషనల్ అవుతుంది. అంటే ఆర్హెచ్ఎస్ రేషనల్ అయింది. మరి ఆర్హెచ్ఎస్ రేషనల్ ఉంటే సో ది ఎల్హెచ్ఎస్, మరి ఎల్హెచ్ఎస్ ఏముంది, √6 ఆల్సో రేషనల్. మరి ఆర్హెచ్ఎస్ రేషనల్ కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా రేషనల్ అని అనుకుంటున్నాం. కానీ √6 అనేది రేషనలా కాదు కదా, సింగిల్ రూట్ అనేది రేషనల్ కాదు, ఇరేషనల్. అది రాద్దాం. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ √6 ఈజ్ ఇర్రేషనల్. √6 అనేది యాక్చువల్లీ ఇర్రేషనల్. మరి ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, కాంట్రడిక్షన్ చేస్తుంది. ఓకేనా, నీట్గా మీరు లైన్ బై లైన్ నాకు ప్లేస్ లేదని కంటెంట్గా రాస్తుంది. మరి ఈ కాంట్రడిక్షన్ దేనివల్ల వచ్చింది, √2 + √3 రేషనల్ అని అనుకోవడం వల్ల వచ్చింది. అదే రాద్దాం, దిస్ కాంట్రడిక్షన్ has arisen because of our assumption. ఏమని అనుకున్నాము, that √2 + √3 is rational. √2 + √3ని రేషనల్ అని అనుకోవడం వల్ల కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి మన అజంప్షన్ రాంగ్ కదా. సో అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్, లేదా రాంగ్ అని కూడా చెప్పవచ్చు, ఈజ్ రాంగ్. మరి అవర్ అజంప్షన్ రాంగ్ అయితే ఏమని చెప్తాం లాస్ట్కి, దేర్ఫోర్ we conclude that మీరంతా ఒకే లైన్లో రాయాలి, నాకు ప్లేస్ లేదని ఇక్కడ ఇరికిస్తున్నాను. ఓకే, √2 +
√3 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా, మనం అనుకున్నది రాంగ్, మన అజంప్షన్ ఈజ్ రాంగ్, ఫాల్స్. √2 + √3 రేషనల్ అని అనుకోవడం ఫాల్స్, ఎందుకంటే ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి. మరి ఇది రేషనల్ కాదు అంటే లాస్ట్కి ఏమని కన్క్లూడ్ చేస్తాం, √2 + √3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడికి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఈ మెథడ్లో అంటే మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసేటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.4 అనుకుంటాను. ఎక్సర్సైజ్ 1.4లో ఉన్నటువంటి ఇలాంటి మోడల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఈ 4 ఎగ్జామ్స్ మీకు బాగా అర్థమైతే ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ మొత్తము ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. మరి ఎప్పటిలాగే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, అప్పుడే మీకు నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ కింద వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.